హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు పొట్లకాయతో 2 వెరైటీలు చేస్తున్నాను. పొట్లకాయ కూర ఒకటి, పొట్లకాయ పెరుగు కూర ఒకటి. ఫస్ట్ పొట్లకాయలను తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలండి. స్పూన్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా గీరుతూ ఉంటే అదంతా పై లేయర్ అంతా లేచి వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తాలింపు దినుసులు: పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, ఉప్పు, 2 గంటల ముందు నానబెట్టుకున్న 2 స్పూన్ల పెసరపప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. కొంచెం ఉప్పు తీసుకొని ఆ ఉప్పుని పొట్లకాయల మీద చల్లి అలా కలుపుతూ ఉండాలి. అలా కొంచెం సేపు కలిపితే దాంట్లో ఉన్న నీరు కొంచెం బయటకు దిగుతుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీంట్లో తాలింపు దినుసులు: పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు బాగా వేగాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత పొట్లకాయ ఉంది కదా, ఆ పొట్లకాయలో వాటర్ని పిండేసి బాండీలో వేస్తూ ఉండాలి. ఇలా మొత్తం వేసేయాలి. అప్పుడు నాకు ఇన్ని వాటర్ వచ్చాయండి. ఇప్పుడు ఈ పొట్లకాయలోకి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని పెసరపప్పు ఉంది కదా కడిగి పెట్టుకున్నది, ఆ పెసరపప్పును వేసేస్తున్నాను. పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి. కూరలో సపరేట్గా సాల్ట్ ఏమీ వేయము. ఫస్ట్లో సాల్ట్ వేసి కలిపాం కదా, ఇంకా ఆ సాల్టే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను. లేత కాయ అయితే అక్కర్లేదండి, వాటర్ పోయక్కర్లేదు. మూత పెట్టేసినప్పుడు ఆ వాటర్ వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం ముదిరిన కాయ అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం సేపు తర్వాత మూత తీస్తే ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. మీకు అర్థమవుతుంది ఉడికినట్టు. అంతేనండి, పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి పొట్లకాయ కూర. అంతేనండి, చాలా సింపుల్గా పొట్లకాయ కూర రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పొట్లకాయ పెరుగు కూర చూద్దాం. 1 కప్పు పెరుగు. ఈ పెరుగులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత దీంట్లోకి పొట్లకాయ కూర యాడ్ చేసేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసింది ఉంది కదా, ఆ కూరని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూరని పెరుగులో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పెరుగుకి కావాల్సినంత సాల్ట్ సరిపోతుంది. కూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి. అంతేనండి, పొట్లకాయ పెరుగు కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.